ఒక పాయింట్ తర్వాత మనం ఎన్ని ఆడిషన్స్ ఇచ్చినా కానీ అసలు ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? మనలో ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే రికమెండేషన్స్ ఉంటాయి. అలా ఇలా అని చాలా ఆలోచించా. అవును. దెన్ ఐ డెలిబరేట్‌లీ టుక్ అ బ్రేక్. అరే! చూద్దాం అసలు ఎగ్జాక్ట్‌గా ఏం నడుస్తుంది ఇండస్ట్రీలో అని చెప్పేసి ఐ స్టార్టెడ్ రైటింగ్. ఓకే. సో, ఒక వెబ్ సీరీస్ అనేది చిన్నది రాసుకున్నాను ఫర్ యూట్యూబ్. హుహు. రాసుకొని ఐ పిచ్డ్ దిస్ వాస్ బ్యాక్ ఇన్ 21, 22 21. సో, అది రాసుకున్న తర్వాత ఐ పిచ్డ్ ఇట్ టు సురేష్ డిజిటల్స్. వాళ్ళదప్పుడు యూట్యూబ్ కాంటెంట్ చేసేవాళ్ళు. ఓకే. సురేష్ డిజిటల్స్ అని. సరే లెట్ మీ పిచ్ టు దిస్ అని చెప్పేసి పిచ్ చేశాను. అది సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు దే జస్ట్ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్. ఇప్పుడు చెయ్యట్లేదు. బట్ మా దగ్గర ఒక ఏజెన్సీ ఉంది క్వాన్ అని. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ అప్లై దేర్ యాజ్ అ కాంటెంట్ మేనేజర్ అన్నారు. సరే అప్లై చేశాను. చేసిన తర్వాత ఐ గాట్ సెలెక్టెడ్ యాజ్ అ కాంటెంట్ మేనేజర్ ఆ ఏజెన్సీలో. సో, అలాగా ఇంకా జాయిన్ అయిన తర్వాత దెన్ ఐ వాస్ ఏబుల్ టు సీ దిస్ సైడ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఇన్‌సైడ్. ఇటు హ్మ్. సైడ్ ఎలా ఉంటుంది? బికాజ్ ఆడిషన్స్ అవన్నీ ఇస్తున్నాం. దిస్ సైడ్ ఆఫ్ ద టేబుల్ ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్‌గా అని చెప్పేసి అప్పుడు నాకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది. బికాజ్ ఆ ఏజెన్సీలో చాలామంది యాక్టర్స్‌ని మేనేజ్ చేసేవాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ కాంటెంట్ నేను మేనేజ్ చేసేదాన్ని. టాలెంట్ మేనేజర్స్ ఉండేవాళ్ళు. ఎగ్జాక్ట్ ఫిల్మ్‌లో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ టైమ్ ఐ గాట్ ఎక్స్‌పోజ్డ్ దేర్. ఓకే. సో దెన్ ఐ స్టార్టెడ్ అండర్‌స్టాండింగ్. ఓకే. ఫైన్. అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ హౌ మచ్ ఎఫర్ట్స్ యూ ఆర్ పుట్టింగ్. ఇట్స్ అబౌట్ రైట్ టైమ్, రైట్ పీపుల్, రైట్ ప్లేస్. అది కరెక్ట్‌గా వర్కౌట్ అయితేనే మన టైం వచ్చినప్పుడే మనం సెలెక్ట్ అవుతాం.